ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా మనమే నడుపుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కనుక లేకపోయి ఉంటే గ్రామాలు కానీ పట్టణాలు కానీ వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏమీ లేదు, నా ఇక్కడ లేదు, నా అక్కడ లేదు, ఆయన భాషలో చెప్పాలంటే కత్తి కాదు నెత్తి కాదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన కానీ రూపాయి పనిచేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఓడిపోయిండు, ఆయనకే రూపాయి దిక్కులేదు, ఆయన గురించే పట్టించుకొని దిక్కులేదు. ఆయన పెట్టిన అభ్యర్థికి ఓటేసి రేపు కౌన్సిలర్ అయితే రూపాయి పని చేయించే కెపాసిటీ ఉంటుందా? ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ ఏం చేయదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి చేయదు. అడగండి ఎవరన్నా, పాత బకాయిలు చెల్లిస్తున్నారా? రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న సొమ్ము వాపసిస్తున్నారా? మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ విజయ సంకల్ప కార్నర్ మీటింగ్ కి విచ్చేసినటువంటి ఈటల రాజేందర్ అన్న గారికి మేము ఉదయపూర్వకంగా సార్ మీరు అంటే సార్కి అక్కడ వాళ్ళ సొంత మున్సిపాలిటీలు ఉన్నా కూడా అక్కడ ప్రచారం చేయాల్సినటువంటి ప్రచార పైన ఉన్నా కూడా భూపాలపల్లిలో ఖచ్చితంగా రావాలా అనేటువంటి ఉద్దేశంతో 25 మంది అభ్యర్థుల తరఫున వారికి మేము కృతజ్ఞత ఉన్నాము. ఇంకా టైము దగ్గర పడుతుంది కాబట్టి 2 ముచ్చట్లు మనం మాట్లాడుకొని తర్వాత సార్ మనకు అన్ని వివరంగా వివరిస్తారు. ఈరోజు మనకందరికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి ఇవాళ గండ్ర రమణారెడ్డి గారి దగ్గర కానీ, మధుసూదనాచారి గారి దగ్గర కానీ, ఇవాళ ఉన్న సత్యన్న గారి దగ్గర కానీ వాళ్ళే ముందుంటారన్న. ఇవాళ పాత సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా వెనకకు పోవాల్సిందే. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన సొమ్మంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ పార్టీని నడిపేందుకు వాళ్ళు ఖర్చు పెడతారన్న, అందుకే ముందు పెడతారు వాళ్ళను. ఇలా అసొంటోళ్ళని గెలిపిద్దామా మనం? ఎక్కడ కూడా వాళ్ళకు ఒక్క ఓటు కూడా వేయద్దు. ఎందుకనంటే ఇలా పార్టీలు మారడం అంటే వాళ్ళకి కండువల మారినంత ఈజీగా ఉంటుందన్న. ఇవాళ పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రమే. పార్టీ మారిన వాళ్ళు, కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళు పార్టీ మారన్న. ఇవాళ పార్టీ మారిన వాళ్ళందరూ కూడా పైసలు ఉన్న వాళ్ళకు టికెట్లు ఇచ్చారన్న. ఇవాళ కాంగ్రెస్ లా, బీఆర్ఎస్ లా పైసలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చారు. కానీ ఇవాళ పైసలు లేనోళ్ళు భారతీయ జనతా పార్టీలో పోటీ చేస్తున్నారన్న. ఇవాళ 25 వార్డులలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారన్న. ఇవాళ 4వ వార్డుల ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి అన్న వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, ఇవాళ అక్రమంగా సంపాదించిన సొమ్ము ఖచ్చితంగా మిమ్మల్నే గెలిపిస్తాం అంటున్నారన్న. ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే మేము ఆయా వార్డులలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా కూడా మా ఇంటికి రాకుండా మీ వద్దకే వచ్చి పాలన చేసేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ నాయకులే అన్న. ఇవాళ 4వ వార్డులో చూడండి అన్న, చాలా మంది నిరుపేదలకు ఇవాళ మనం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా వారి అవసరాలను తీర్చినటువంటి మనం ఈరోజు అనేక సమస్యలను గుర్తించి ఇలా సైడ్ డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదన్న. అన్న ఒక్కరిని కౌన్సిలర్గా ఉన్నా కూడా మున్సిపల్లో కొట్లాడికి అనేక అభివృద్ధి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకుందన్న. అన్న ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకు భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్క 2 చేతుల వల్ల 2 లేవటండి. జై శ్రీరామ్. ఈనాటి భూపాలపల్లి మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన అన్న, అందరి సుపరిచితుడు మరి ఈటల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా
మరి అక్క కీర్తిరెడ్డి గారు మరి మన ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసినటువంటి అక్క కీర్తిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మరి నిశ్చల్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి దశమంతి రెడ్డి గారికి, మరి అన్న వేణుగోపాల్ రెడ్డి మాజీ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాకు వేణుగోపాల్ రెడ్డి గారికి, అప్పారి సీన్ గారికి, మరి అదేవిధంగా మరి బాపన్న గారికి, మాజీ జడ్పీటీ సభ్యుడు బాపన్న గారికి, మరి వేదిక పైన అందరికి 25 వార్డు సభ్యులకి, మరి యుగేందర్ గారికి, మరి గణపతి గారికి, అదేవిధంగా అందరికి పేరు పేరున 25 సభ్యులకు సమయం లేదు కనుక మరి అదేవిధంగా నన్ను ఈ భూపాలపల్లి మున్సిపల్ పట్టణానికి ఇన్ఛార్జిగా వేసినందుకు మరి మీరు రుణం తీసుకోవడానికి వచ్చి మీరు రాజేంద్ర అన్న గారు రావడం మన అదృష్టం. అందరూ కూడా రాజేంద్ర అన్న రావాలని కోరుకున్నాడు, వచ్చేసింది కనుక ఇవాళ నేను ఒకటే మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబోయే కాలం బీజేపీ పార్టీది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది. బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి మరి అందరికి పేరు పేరున దశమంత రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి గారు వేదికపైకి రావాల్సిన కోరుతూ మరి ముఖ్యంగా ఈనాడు ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. బీఆర్ఎస్ వాళ్ళు మరి కాంగ్రెస్ వాళ్ళు 20 లక్షల అభ్యర్థులు మాత్రమే టికెట్లు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ మాత్రం నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఇచ్చిండ్రు. మేము ఒకటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఏ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా మీరు ఓటేసి గెలిపిస్తే మీకు వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి ఎప్పుడు ఫోన్ చేసేప్పటికి వచ్చి ప్రజల వద్ద పాలనలాగా మీ సమస్యలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొంగలు, దోచుకున్నారు, ప్లాట్లు అమ్ముకున్నారు, ఇసుక మాఫియా, ఇండ్లు అమ్ముకున్నారు, రకరకాలు చేసిండ్రు. అదంతా కూడా రేపు మా ప్రభుత్వం వచ్చినాక, రేపు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ మీరు కాషాయ జెండా మన మున్సిపల్ ఎగరవేసిన తర్వాత వాటన్నిటి విచారణ జరిపించి వాళ్ళందరూ జైల్లో పెట్టడం పక్కా జరుగుతుంది. మరి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని, మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి మరి మహిళా సోదరి వాళ్ళకి 2500 రూపాయలు నెలకిస్తా అంటే 24 నెలలైంది. అంటే దాదాపుగా 24 నెలల్లో మరి 65,000 రూపాయలు నష్టపోయినారు. అదేవిధంగా స్కూటీలు ఇస్తా అన్నారు, 5 లక్షల రూపాయలు విద్యార్థులకు భరోసా కార్డులు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, పెన్షన్ డబుల్ చేస్తా అన్నారు. ఏది చేయకుండా మోసం చేశారు కనుక మళ్ళీ మోసం చేస్తారు. డబ్బులు ఇస్తారు, దయచేసి తీసుకోండి. 2,000, 3,000 ఒక క్వార్టరు మరి థమ్స్అప్ ఇస్తారు, చీరలు ఇస్తారు, దయచేసి తీసుకోండి. కానీ మరి బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి, గెలిపియండి, మీకు స్వచ్ఛమైన పాలన వస్తుంది. మా ప్రభుత్వం వస్తే మా అభ్యర్థుల మీద గెలిపిస్తే ఖచ్చితంగా ఇది మోడల్ మున్సిపల్